హిందూ ధర్మంలో నువ్వు వేసేటువంటి మొట్టమొదటి అడిగేటో తెలుసా? గోవును సంరక్షించడం, గోవును సేవించడం, గోవును పూజించడం, గోవును ఆరాధించడం. ఎందుకో తెలుసా? అది అమ్మతో సమానము కాబట్టి. రెండోది ఇంకొకటి చెప్తాను. దైవ సంకల్పంలో ఒకటి చెబుతుంటారు, నేను మీకు నేరుగా కనపడను కానీ మా సకల దేవతలందరూ కూడా ఒక మనిషిని నిన్ను బ్రతికించడానికి ఉపయోగపడేటువంటి ఒక జీవిని సృష్టిస్తున్నానని చెప్పి గోమాతను మనకిచ్చారు. అలాంటి గోమాతను మీరు వస్తువుగా చూస్తున్నాం మనం. ఇది ఒక వస్తువు. ఈ గోమాత ఒక వస్తువు. నా కష్టాలు వచ్చినాయి కాబట్టి గోమాతకు గడ్డి పెట్టాలి, కష్టాలు వచ్చినాయి కాబట్టి గోమాతకు బెల్లం పెట్టాలి, కష్టాలు వచ్చినాయి కాబట్టి గోమాతకు నువ్వులు ఉండలు పెట్టాలి, కష్టాలు వచ్చినాయి కాబట్టి గోమాత తోటకూర పెట్టాలి. అలా నువ్వు వస్తువుగా చూస్తున్నావు కాబట్టి నీ కుటుంబంలో ఉన్నటువంటి గోవు అనాథగా రోడ్ల మీద తిరుగుతుంది, విచ్చలవిడిగా తిరుగుతుంది. కాబట్టి రైతు కంట తడి పెడుతూనే ఉన్నాడు. అందుకని గోవు ఎక్కడ ఆనందంగా ఉంటుందో అక్కడ రైతు సుభిక్షంగా ఉంటాడు. ఎప్పుడు రైతు ఆనందంతో సుభిక్షంగా ఉన్నాడో ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటాం. అందుకని గోవు బాగుంటే అందరూ బాగుంటాం అనేటువంటి బృహత్కరమైనటువంటి సంకల్పం. కాబట్టి గోవుని ఎప్పుడు కూడా మనం వస్తువుగా చూడకూడదు. కాబట్టి గోవును సేవించడం అనేది దానికి ఆహారం పెట్టడం కాదండి, గోవును సంరక్షించండి, గోవును కాపాడుకోండి. గ్రామాల్లో గోవులు తిరగాలి, తిరిగితేనే మనకు రోగాలన్నీ కూడా నయమవుతాయనేది భారతీయ సంస్కృతిలో ఉంది. దీనిని కూడా మనం కాపాడకుండా గోవు వదలకు గోవును కూడా అమ్మేసుకుంటున్నాం మనం. ఇలాంటి దిక్కుమాల సంస్కృతులు మనకు వద్దు. కాబట్టి గోవుని సంరక్షించుకోవాలి. చెప్పండి అందరూ కూడా.